ప్రియమైన వారలారా, ప్రభువుకి స్తోత్రం. అనుదినము ప్రారంభించేటప్పుడు చేతులు పైకెత్తి స్తుతించండి. ప్రభువా, ఈ దినం చూడడం మీ కృప, మీకు మహిమ కలుగునుగాక అని చెప్పండి. ఆమేన్. అనుదినం పరిశుద్ధాత్మునితో ప్రయోజనకరంగా ఉందా? కమెంట్ సెక్షన్లో పెడుతున్నారు. అనేకులకు మీరు ఒకవేళ ఫేస్బుక్ మీకు ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉన్నారు కదా, అలాగైతే అనేకులకు, ఇతరులకు మీరు స్ప్రెడ్ చేయండి, వ్యాపింప చేయండి. మిమ్మలను ప్రభు ఏర్పరచుకున్నాడు. మిమ్మలను మీరు తక్కువగా ఎంచుకోవద్దు, సరేనా? మన అప్పులు, కష్టములు, పోరాటములు ఇవి ఒకవైపు, ఇంకొక వైపు యేసు యొక్క కృప మిమ్మలను భరిస్తుంది, సరేనా? ప్రభువుకి స్తోత్రం. ఈ దినమందు ఖచ్చితముగా ఒక మాధుర్యమైన దినముగా ఉంటుంది. నేటి అంశమేమిటి తెలుసా? నేను వాక్యము తెరచి చదువుతున్నాను. ఆదికాండం 41:38. దేవుని ఆత్మగల ఇతని లాంటి మనుషుని కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగిన ఇతని లాంటి మనుషుణ్ణి మనము కనుగొనగలమా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెరసాలలో వేసిన ఫరో నోటిలో నుంచి ఈ మాట వస్తుంది. చెరసాలలో ఖైదీగా ఉంటున్నాడు యేసేపు. అయితే ఇప్పుడు ఫరో ఎదుట దేవుడు నిలబెడుతున్నాడు. అదెలాగూ? అంధకార చీకటి ఏలుబడిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రాజు ఎదుట నిలబెడుతున్నాడంటే ఇది ఎలాగూ సాధ్యం? విషయమేమిటి? ఆ యేసేపులో దేవుని యొక్క ఆత్మశక్తి వెల్లడైంది. వాక్యము సెలవిస్తుంది, రహస్యములను బయలుపరిచేటువంటి ఒక కృప, రహస్యములను, మర్మములను తెలియపరిచే ఆత్మదేవుడు. అలాగైతే ఈ ఆఖరి దినములలో చాలా టఫ్ టైంగా ఉందా? ఇంటిలో ఏం అర్థం అవ్వట్లేదా? ఏం తీర్మానం చేసుకోవాలో అర్థం కాలేదా? మీరు ఒకే ఒకటి చెయ్యండి. తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ కార్యములో నేను తలవాల్చాలా లేదా? తీర్మానం చేసుకోవాలా లేదా? ఇందులో ఏమైనా ఉంటే నాకు బయలుపరిచి చూపించండి. కొన్ని సందర్భాలలో స్వప్నము ద్వారా, దర్శనము, ఎదుటివారి ద్వారా మాట్లాడతాడు. ఎలాగైనా ప్రభు చూపిస్తాడు, సరేనా? అలాగైతే ఆయన చూపించేంత వరకు, మాట్లాడేంత వరకు ప్రార్థిస్తూ ఉండండి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే రహస్యములను బయలుపరిచే కృప, రహస్యములను బయటికి తెచ్చే కృప. అనేక సార్లు సేవలో నేను చూశాను. ఖచ్చితముగా ఆ కృపను దేవుడు ఈ దినం ఇవ్వబోతున్నాడు. ప్రార్థించుదామా? ఆమెన్. ఈ రహస్యములను బయలుపరిచే కృప చూడండి. జైలులో ఉన్నటువంటి ఒక ఖైదీ రాజు తరువాత స్థానంలోనికి తీసుకెళ్ళింది. మిమ్మలను ప్రభు నడిపించాడా? ఖచ్చితముగా నడిపించబోతున్నాడు. ప్రార్థించుదాం. తండ్రి, అన్ను దినము పరిశుద్ధాత్ముడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మీ బిడ్డల కొరకు నేను భారముతో ప్రార్థిస్తున్నాను. అయ్యో, నా బిడ్డలను గుర్చిన కార్యం నాకేం అర్థం అవ్వట్లేదు. నా కుమారుని విషయం అర్థం అవ్వట్లేదు. నా అప్పు తీరుతుందా లేదా? ఈ వస్తువు కొనాలా వద్దా? ధైర్యముగా ఈ విషయంలో అడుగు వెయ్యాలా లేదా? ఏం అర్థం అవ్వడం లేదు. బ్లాంక్గా ఉంది. తండ్రి, మీ బిడ్డల కొరకు భారముతో ప్రార్థిస్తున్నా. మీరిచ్చినటువంటి అభిషేకములో మీ బిడ్డలను నింపి రహస్యములను బయలుపరిచి పరిశుద్ధ నామమును మహిమపరచుకొనండి. అడుగు ప్రతివాడు పొందుకొనుచున్నాడని చెప్పిన ప్రభువా, మీ బిడ్డలకు ఇప్పుడే మీరు ఇచ్చినందుకు కోట్ల కొలది స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. అభిషేకముతో నింపండి, మండించండి. మీ శక్తిగల నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ప్రభువు మిమ్ములను నడిపించేది మాధుర్యముగా, రుచికరముగా, ఆశ్చర్యముగా ఉండబోతుంది. కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయములు, మీరు పొందుకున్న ఆశీర్వాదములు, మీ విన్నపములు తెలియపరచాలని అడుగుతున్నాను. అనేకులకు షేర్ చేయమని అడుగుచున్నాను. హిందీ భాషలో వినేవారికి ప్రభువా ఇంకా అవసరమైన కృప దయచేయండి అని ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.